ఎన్ఆర్ఐ మురళి హత్య కేసును విశాఖ పిఎంపాలెం పోలీసులు ఛేదించారు. ఎన్ఆర్ఐ మురళి హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మృతుడు మురళి భార్య మృదులతో పాటు ప్రియుడు హరిశంకర్ వర్మను కూడా అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయమై వీరిద్దరిని ఈ హత్య కేసు గురించి లోతుగా విచారణ చేపట్టి అసలు నిజాలు రాబట్టారు. హత్యకు సంబంధించి నార్త్ ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. యాక్చువల్గా ఇతను బుడుమూరి మురళి అని ఇతను ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్లో ఉండేవాడు. అతను ఈస్ట్ ఆఫ్రికాలో ఎరిత్రియా అనే ఒక ఏరియా ఉంటే దాంట్లో ఈఎస్ఎన్ కంపెనీ ఉంటే అక్కడ ఇతను వర్క్ చేస్తున్నారు. ఫర్ ద లాస్ట్ 8 years నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి ఒక నెల 2 నెలలు ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. ఇది 8 years నుంచి జరుగుతుంది. ఇట్లా వాళ్ళ మిస్సెస్ ఆల్రెడీ ఉన్నారు, మృదుల, ఆవిడ ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఒక 7 years బాబు ఒకటి ఉన్నాడు. ఈమె కూడా కొన్ని రోజులు అక్కడ ఉండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈవిడ ఇక్కడే ఉంటారు, బాబు ఈవిడను, అతనేమో అక్కడే ఉండి ఇయర్కి ఒకసారి వచ్చి తిరుగుతుంటారు. ఇట్లా ఉన్న నేపథ్యంలో ఈ 9వ తేదీనేమో ఆయన మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఇండియాకి, ఒక లీవ్లో మళ్ళీ ఒక 1 month 2 months ఉండడానికి. 9వ తేదీన వచ్చిన తర్వాత మనకి యాక్చువల్గా 9వ తేదీన అతను వచ్చాడని తెలిసింది. అది ఎట్లా అంటే 17వ తేదీనే ఆవిడ వచ్చి ఎవరు ముడుమూరు మృదుల అని చనిపోయిన అతని భార్య వచ్చి మన మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 17th. ఆ రోజు ఏంటంటే 9వ తేదీన వచ్చారు అతను. 11th మా అత్తవారింటికి వెళ్తున్నారు, శ్రీకాకుళం వాళ్ళ అత్తవారు, వీళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళి ఏదో డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నారు, 5 లక్షలు క్యాష్ తీసుకుని వెళ్తున్నారు. దానికి నేనే దింపాను, మార్కివాల్స్ దగ్గర కార్ షెడ్ దాటిన తర్వాత నేనే దింపాను. దింపి బస్సు ఎక్కుదాం అనుకుని వెళ్ళిన తర్వాత ఈ లోపు అతనికి ఒక 2 friends వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. 2 friends వచ్చారు. 2 friends కూడా నాకు పరిచయం చేశారు నా ఫ్రెండ్స్ అని. వాళ్ళతో వెళ్ళిపోతాను, ఇంకా పర్వాలేదురా నువ్వు వెళ్ళిపో అంటే నేను ఆటోమేటిక్గా సరైన అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాడు స్కూటర్ ఎక్కి. నేను ఇంటికి వచ్చేసాను. తర్వాత చూసుకుంటే నాకు ఫోన్ లేదేమో, నేను ట్రై చేసినా ఫోన్ నాకు కలవలేదు. 13th నా మరిది అంటే ఈ మృదుల అనే వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అతని తాలూకా తమ్ముడు నాకు ఫోన్ చేసి ఇంకా అన్నయ్య ఎక్కడికి రాలేదు ఏమైంది వదిన అని అడిగితే, ఏమో వచ్చేస్తారులే, శనివారం మళ్ళీ తిరిగి వస్తామన్నారు కదా, ఎక్కడికైనా వెళ్ళుంటారు లేదని చెప్పింది. సరే శనివారం కూడా చూసి ఇంకా రాకపోతే ఆవిడ 13 నుంచి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత 17th వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఆవిడ రాగానే మన కంప్లైంట్ రిజిస్టర్ చేయగానే అన్నీ చేసిన తర్వాత మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసాం పిఎంపాలెంలో. చేసిన తర్వాత ఆమె చెప్పిన దానికి లింక్ ఎక్కడ కుదరట్లేదు. ఎస్పెషల్లీ ఎందుకంటే ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫలానా ప్లేస్కి వెళ్తాం అనుకున్నప్పుడు అక్కడికి చేరకపోతే మనం ఇమీడియట్గా చాలా గాబరా పడతాం. అట్ ది సేమ్ టైం చాలా వెరిఫికేషన్ జరుగుతుంది. అవేం జరగలేదు ఈమె విషయంలో. ఈమె ఏం చేయలే. హస్బెండ్ 6 days కూడా కనబడకపోయినా కూడా ఈమెమి వెరిఫికేషన్ చేయలేదు. దాని మీద మనకు కూడా అనుమానం వచ్చింది. ఈ లోపు చూడగానే ఇవన్నీ వెరిఫై చేయగానే సీసీ కెమెరాలు కూడా చూసాం, వాటిలో కూడా ఆమె కనబడలేదు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లోనే హరిశంకర్ వర్మ అని ఒక అతను వీళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చి పోతుంటాడని, అతను ఆ ఏరియా లొకాలిటీకి చెందిన వ్యక్తే. అతను ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్, అదే లొకాలిటీకి చెందిన అతను. వీళ్ళకి ఇంతకుముందు చిన్నప్పుడు తెలుసు వీళ్ళకి కూడా, ఈ ఫ్యామిలీకి, మృదుల ఫ్యామిలీకి అతను క్లోజ్గా ఉంటుండని ఇన్ఫర్మేషన్ మనం తెలియడంతో ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఆ కోణంలో మనం దర్యాప్తు చేస్తుండగా ఇతనికి ఆమెకి కొంచెం ఇంటిమేసీ ఉందని మనకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాలో కూడా ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేసాం. దర్యాప్తు చేయగానే మనకి CDR అన్నీ రాగానే అతన్ని మనం దర్యాప్తు చేయగానే అతను నిజం ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం ఏంటంటే నిజం జనరల్గా వీళ్ళిద్దరు కూడాను నవంబర్ 2021 నవంబర్లోని ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళిద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు అలా ఫ్రెండ్షిప్ పెరిగి జనవరి నుంచి కూడా అది కొంచెం అక్రమ సంబంధంగా దారి తీయడానికి దోహదపడింది. అలా కంటిన్యూ అవుతుండగానే ఇతను వచ్చేక ముందే వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏంటి, ఇతను వచ్చేస్తున్నారు, మళ్ళీ నేనైతే ఉండలేనని చెప్పి ఆమె అన్నది. ఇతను కూడాను సరే అండి అని చెప్పి వీళ్ళిద్దరు ఒక ప్లాన్ వేసుకుని ఎలాగైనా అతన్ని తుదిముట్టిద్దామని ఒక ప్లాన్ వేసుకుని ఒక ప్లాన్ హెచ్ చేశారు. సరే అనుకుని ఆ ప్లాన్ ప్రకారంగానే 10th ఎలాగైనా మనం ఇతన్ని ఇక్కడ లేకుండా చేద్దామని చెప్పి చంపుదామనే ఉద్దేశంతో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈవినింగ్ 8 o'clock నుంచి నైట్ 1:30 వరకు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇతను ఇంట్లోకి వచ్చాడు. అతను హస్బెండ్ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతను ముందు హాల్లో పడుకున్నాడు. చాలా డీప్ స్లీప్కి వెళ్ళాక వీళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు. ఈ పడుకునే క్రమంలోనే ఈమె తలుపులు తీసి పెడితే ఇతను వచ్చాడు, బెడ్రూమ్లో ఉన్నాడు అక్యూజ్డ్ హరిశంకర్ వర్మ. అతను చాలాసేపటి వరకు
డీప్ స్లీప్కి వెళ్ళే వరకు వెయిట్ చేశారు. కానీ అతను డీప్ స్లీప్కి వెళ్లకుండా 2:30 క్రమంలో అతను లేచి బాత్రూమ్కి వెళ్ళి ఇంకా ఆటోమేటిక్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. బెడ్రూమ్లోకి రాగానే వీళ్ళిద్దరూ అటాక్ చేశారు, మిసెస్ అండ్ ఆల్సో ఈ హరిశంకర్ వర్మ. ఏదైతే దోశలు పెనవాలంటారో దాంతో అట్ ది సేమ్ టైం కుక్కర్ మూతతోని రెండుతో అతనికి బాగా తీవ్రంగా గాయాలు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఈ చిన్న తాడు లాంటిది, అంటే క్లాత్ తాడు లాంటిది ఒకటి ఉంటే దాంతో కూడా స్ట్రాంగులేషన్ చేశారు. చేసిన తర్వాత అతను చనిపోతే అక్కడున్న బెడ్ క్లాత్ని తీసుకుని దాన్ని అంతా ఈ చాకల మూటలా కట్టి డెడ్ బాడీని వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ముందునేమో హరిశంకర్ వర్మ అండ్ డెడ్ బాడీ అండ్ వాళ్ళ మిస్సెస్ మృదుల పెట్టి తీసుకొని వచ్చి మార్కివల్స్ బ్రిడ్జి కిందనే పడేశారు. పడేసిన తర్వాత ఇదంతా జరిగిందంతా 10th నైట్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 11th. సో అయిపోయాక కూడా వీళ్ళు ఏం చేశారంటే 17th వరకు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చి ఇదే కొంప కొడుతుంది కదా, వేరే అదంతా అందరికీ తిరుగుతుంటారు కదా అని ఉద్దేశం వచ్చి 14న ఏం చేశారంటే ఇద్దరు కలిపి మళ్ళీ నైట్ 1 o'clockకి మళ్ళీ వెళ్ళి మన పెట్రోల్ కొనుక్కొని వెళ్ళి డెడ్ బాడీని తగలబెట్టేశారు. తగలబెడితే ఇంకెవరికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో సో తగలబెట్టేసి వచ్చి 2-3 రోజులు ఆగిన తర్వాత మన మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కొనసాగి ఎప్పుడైతే మనం ఎవరినైతే హరిశంకర్ వర్మని మనం ఎగ్జామ్ చేయడం జరిగిందో, సస్పిషన్ టోటల్గా ఉందని మనకు అనుమానం వచ్చి మనం ఎగ్జామ్ చేయడం జరిగిందో, ఇమీడియట్గా అతను ఒప్పుకొని మనకు డెడ్ బాడీ ఎక్కడ ఉందో ఏ ఉంటుందో చూపించాడు. దాని మీద మనం వెళ్ళగానే వీళ్ళు అన్నీ చేశారు, కానీ అక్కడ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ పర్సట్ పడిపోయింది, వాచెడ్ పడిపోయింది. ఈ గాబరాలో వీళ్ళు వెరిఫై చేసుకోలేకపోయారు. దాంట్లో అతని ఐడెంటిటీ అవన్నీ మనకి ఎస్టాబ్లిష్ అయినాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ బంధువులు బ్రదర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి మనం చూపించడం జరిగింది. మా డెడ్ బాడీ డెడ్ బాడీని చెప్పడం జరిగింది. ఈ అన్ని క్రమంలోనే అతన్ని మనం ఇమీడియట్గా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈరోజు అయిపోయింది కదా, ఈరోజు ఆ లేడీని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా ఒప్పుకుంది. సోన్సో ఇంకా అతనితో నేను జీవించలేను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మా హస్బెండ్తోని, అదే ఉద్దేశంతో ఇతనితో నేను ఉందామనే ఉద్దేశంతో ఇద్దరం కలిపి చేసామని చెప్పేసి వాళ్ళు దే హ్యావ్ కన్ఫెస్. సో ఆధారాలు కూడా మనకు అన్నీ ఉన్నాయి, ఒకటికొకటి అన్నిటికీ లింక్ అవుతుంది. దాని మీద మనం 302 వేసి ఈరోజు మనం ఇంక్వెస్ట్ అది పిఎం కూడా పంపించడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఫర్దర్ లీడింగ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఫర్దర్ కోర్స్ ఆఫ్ దీంట్లో జరుగుతుంది. చనిపోయినా లేదు, ఇదే ప్రాంతం చెందిన వాళ్ళు. చిన్నప్పుడు ఏమైందంటే ఎవరైతే హరిశంకర్ వర్మ ముద్దాయి ఉన్నాడో, ముద్దాయి చిన్నప్పుడు వీళ్ళ అక్క దగ్గర, మృదుల వాళ్ళ అక్క దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడు. అది 5th క్లాస్లో. అది చిన్న పరిచయం, తర్వాత కట్ అయిపోయింది మొత్తం. టోటల్గా వాళ్ళకి సంబంధాలు లేవు. రీసెంట్గా November 21st మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. అన్నాడు, లేచాడు. ఆయనకేం చిన్నపిల్లలు కాబట్టి ఏమీ తెలియదు కాబట్టి అట్లా. మృదుల తల్లిదండ్రులకు తెలీదు, కానీ వీళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి తెలుసు. ఒకసారి తెలుసు అంటే ఇద్దరు కలిసి ఉండడం చూశాడు, బెడ్రూమ్లో చూశాడు. అంటే డైరెక్ట్గా పట్టుకోవడం కాదు, చూశాడు. అది వాళ్ళ అన్నయ్యకి కూడా చెప్తే ఏజ్ గ్యాప్ ఇద్దరికి ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఆటోమేటిక్గాను లేదు నాకన్నా 10 సంవత్సరాలు చిన్న, నేను ఎట్లా ఉంటాను అని అనగానే అతను కూడా పెద్దగా దాన్ని తీసుకోలేదు. పూర్వంగా ఏదైనా ఉంటప్పుడు డబ్బులు సర్దుబాటు చేయడం గట్రా జరుగుతుంది. బైక్ ఆమె కొన్నది లేనిది ఇంకా వెరిఫై చేయాలి, ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇతను ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్, ఇంటర్మీడియట్ చదవకుండా ఆపేశాడు, ఇంట్లోనే తిరుగుతుంటాడు అట్లా. వాళ్ళ ఫాదర్ ఏమో మన విశాఖ డైరీ ఆ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉండొచ్చు. అంటే మన రికార్డులోకి అయితే రాలేదు, ఇదంటే కేసులు కట్టడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి ఇటువంటికి అసెట్ అవుతాడు. అది వాళ్ళు కూడా చెప్పలేదు తల్లిదండ్రులు. మరి దొరికాయి ఇద్దరివి డిసీజ్ అంటే చనిపోయిన అతనివి, చనిపోయినవి ఐడెంటిఫై అయింది. అంటే ఈ ఏదైతే యాజ్ ఇట్ ఈజీగా అతని బట్టలు అతనితో చంపేసిన తర్వాత ఏం మార్చకుండా అట్లా పట్టుకుపోయారు. అట్లా తీసుకుని వెళ్ళి వాళ్ళు పడేశారు. ఆ గాబరాలు పడేయడంతో ఆటోమేటిక్గా వాచ్ కిచెన్ అంశం మన సీసీ కెమెరాలు 1, 2 CDR అండి. లేదు రాలేదు, అంటే దొరకలేదు. ఆవిడ పలానా సన్ని వెళ్ళిందని చెప్పింది. వెళ్ళినప్పుడు ఎక్కడ ఆధారాలు దొరకలేదు. ఇంకా మనకి సీసీ కెమెరా వీళ్ళిద్దరూ వెళ్తున్నాం, ఇంకా మనకు రావాలి, ఇంకా విజయవాడ నుంచి రావాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది. వెళ్తూ దొరికినవి ఇంకా రాలేదు. ఈమె పలానా తేజీ నేను మా హస్బెండ్ దింపడానికి వెళ్తాననేది ఎక్కడ దొరకలేదు. అదొక కీలకమైంది.
అంటే కేవలం ఈమె పాత్ర వీళ్ళ ప్రియుడి పాత్రే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసి వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలన్నారు. ఎవరి పేరెంట్స్ అండి? ఈ మృదుల వాళ్ళ లేదు, ఆ సీన్లో వాళ్ళు ఉండడం కానీ మనం ఏ క్వశ్చన్ ఇప్పటికైతే లేదు. ఇంకా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా ఇంకా లీడింగ్స్ టు ఇంక ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇంకెటువంటిది ఏదైనా ఉన్నా కూడా డెఫినెట్గా యాజ్ పర్ ద లా వి విల్ టేక్ యాక్షన్. అంటే ఇతను ఇక్కడే ఆవిడ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం అమ్మాయి. ఆయనది కూడా నేటివ్ శ్రీకాకుళం, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. నేటివ్ శ్రీకాకుళం. కలిసే ఉంటున్నారండి. పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు? 2013లో 14లో మ్యారేజ్ అయింది. 2014లో మ్యారేజ్ అయిన తర్వాత 2019 వరకు కలిసి ఈజ్ అబౌట్ టు రిటైర్. ఈ మంత్ నెక్స్ట్ మంత్ రిటైర్. అవును, అదే మెయిన్ మనకు అదే సస్పెషన్ రావడానికి కారణం. ఫస్ట్ పాయింట్ అదే. మనకి ఎప్పుడైతే 9వ తేదీ 10వ తేదీ 11వ తేదీని నేను దింపాను. నేను వాళ్ళ మదరాల ఇంటికి వెళ్తున్నప్పుడు నేను బస్ స్టాండ్లో దింపేశాను అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళలేదు. అతను సెల్ ఫోన్ కాంటాక్ట్ కావట్లేదు. ఈవెన్ దెన్ ఆమె ఏమీ ఎఫర్ట్ చేయలే టు ట్రేస్ అవుట్. మనకు కూడా 17th వచ్చింది. ఏమ్మా ఎందుకు చేసావమ్మా ఎట్లా అని అంటే, మరి లేదు అతను శనివారం వస్తాం అన్నారు కాబట్టి అదే అంటున్నాను, అదే అడుగుతున్నాను. అతను సాటర్డే రిటర్న్ వస్తాను, అందుకు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడేమో అని ఊరుకున్నాను అన్నది. అక్కడే మనకు అనుమానం వచ్చింది. అసలు అతని స్నేహితులు ఎవడో తెలియదని చెప్పింది. అది తప్పు. స్నేహితులు ఎవడో తెలియదని చెప్పింది. బట్టలతో ఉన్నాడు. అంటే పడుకోలేదు, టీవీ చూస్తూ అట్లా 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 రిలాక్స్ అయిపోయాడు. మధ్యరాత్రిలో లేచి, యాక్చువల్గా బెడ్రూమ్లో పడుకోవాలి, మధ్యరాత్రిలో లేచి వాష్రూమ్కి వెళ్ళి